అందరికీ నమస్కారం. తెలుగు కథల నిలయం ఛానల్‌కి స్వాగతం. కాలింగ్ బెల్ మోత విని చేతిలోని టీ కప్పు పక్కన పెట్టి వెళ్లి తలుపు తెరిచాడు సూర్యం. ఎదురుగా పక్క పోర్షన్‌లో ఉంటున్న విఠల్ నిలబడున్నాడు. "రండి విఠల్ గారు, లోపలికి రండి" ఆహ్వానించాడు. "అబ్బే! మరోసారి వస్తానండి. మా ఇంటికి తాళం పెట్టి ఉంది. మా ఆవిడ ఇంటి తాళాలు సునంద గారికిచ్చి వెళ్ళిందేమోనని." "సునందా! సునందా!" భార్యను పిలిచాడు సూర్యం. "తులసిగారు వాళ్ళింటి తాళాలు నీకు ఇచ్చారా?" భార్యనడిగాడు. "అబ్బే! లేదే." "పోనీ ఏ గుడికెళ్ళి ఉంటుందో మీకేమన్నా చెప్పిందా అండి?" వీటిల్లో అడిగాడు. "లేదండి. శనివారం అయితే వెంకటేశ్వర స్వామి గుడికి, సోమవారం శివాలయానికి, మంగళవారం ఆంజనేయ స్వామి ఆలయానికి, లక్ష్మీవారం సాయిబాబా టెంపుల్‌కి, శుక్రవారం సంతోషిమాత గుడికి. ఈరోజు శుక్రవారం గదా! ఇప్పుడు జ్ఞాపకానికొచ్చింది. ఆ మధ్య ఎప్పుడో తులసిగారు చెప్పారు. 20వ తేదీన సంతోషిమాత గుడికి శ్రీ మాతాదేవి అట ఎవరో వస్తారట. ఆమెతో అమ్మవారికి కుంకుమ పూజ, లక్షవత్తుల పూజ జరిపిస్తారట. అన్నగారు లోపలికి రండి. టీ తీసుకుందురు గాని." "అవునండి. ఈలోపు తులసిగారు వచ్చేస్తారు రండి." భార్యాభర్తల బలవంతంతో విఠల్ లోపలికొచ్చి కూర్చొని సునంద ఇచ్చిన టీ అందుకున్నాడు. టీ తాగడం అయింది. సూర్యం, విఠల్ కబుర్లలో పడ్డారు. లోపల సునంద పిల్లలకు పాఠాలు చెప్పడం వినిపిస్తోంది. ఇంతలో విఠల్ కొడుకు నాని భుజాన పుస్తకాల బ్యాగుతో ఒళ్ళు, బట్టలు మట్టి కొట్టుకుపోయి చెమట్లు కారుస్తూ వచ్చాడు. "డాడీ, నువ్విక్కడున్నావా? నేను మమ్మీ కోసం ఎదురు చూస్తూ ఎంతసేపటి నుండో పింకీ వాళ్ళింట్లో ఆడుకుంటున్నాను. చీకటి పడిపోయింది. ఇంకా ఇంటికెళ్ళిపోమన్నారు పింకీ వాళ్ళ మమ్మీ. మన మమ్మీ ఇంకా ఇంటికి రాలేదు. మమ్మీ వచ్చేదాకా సునంద ఆంటీ వాళ్ళ ఇంట్లో కూర్చుందామని వచ్చాను." నాని మాటలు విని లోపల చదువుకుంటున్న సూర్యం పిల్లలిద్దరూ హాల్లోకొచ్చారు. వాళ్ళిద్దరూ నీట్‌గా స్నానం చేసి శుభ్రమైన డ్రెస్ వేసుకుని కడిగిన ముత్యాల్లాగున్నారు. తన కొడుకుని చూసుకున్న విఠల్ మనస్సు ఉసూరుమంది. సునంద బిస్కెట్స్ తెచ్చి నాని చేతిలో పెట్టింది. పిల్లలు ముగ్గురు ఆటల్లో పడ్డారు. మరో గంట గడిచాక గాని తులసి రాలేదు. వస్తూనే అప్పుడు వంట మొదలెట్టింది. ఈలోపు అలసిపోయి ఉన్న నాని నిద్రలోకి జారిపోయాడు. అంతదాకా కోపాన్ని దిగమింగుకున్న విఠల్ కొడుకు ఏం తినకుండా పడుకుండిపోవడంతో భార్య మీద గయ్యిమంటూ లేచాడు. "ఇప్పుడు నీ కడుపు చల్లబడిందా? మనసుకు తృప్తిగా ఉందా? ఒక్కగానొక్క పిల్లాణ్ణి సవ్యంగా పెంచలేకపోతున్నావు. ఇహలోకంలో ఉన్న సంసారాన్ని పట్టించుకోకుండా పైలోకాలకెళ్ళాక పుణ్యం కొరకు పాకులాడుతున్నావా? ఉదయమనగా వాడు స్కూల్‌కి, నేను ఆఫీస్‌కి వెళ్ళి సాయంకాలానికి ఇంటికి తగలెడితే కొంపకు తాళం పెట్టేసుకెళ్ళి రాజకార్యాలు వెలగబెడుతున్నావా? కొంపకొచ్చేసరికి గుక్కెడు టీ నీళ్లు పోసే దిక్కు లేకుండా పోయింది నాకు. ఛీఛీ!" "అనండి, అనండి. మీరు నోటికొచ్చినట్టు మాటలనడం, నేను పడ్డం మామూలైపోయింది. నేను ఈ పూజలు, వ్రతాలు చేసేది మీకోసం, మన కడుపున పుట్టిన బిడ్డ కోసం కాదా?" నిష్ఠూరంగా అంది తులసి. "చాల్లే ఆపింక నీ వాగుడు. బ్రతికుండగా తల్లిని పస్తులతో మార్చి, ఆమె పోయాక అంత్యక్రియలు రంగరంగ వైభవంగా చేసిందట. వెనకటికి నీలాంటిదొకతి. అయినా ఎప్పట్లాగా ఆ తాళం చెవి సూర్యం గారింట్లో ఇచ్చిపోతే, నువ్వెప్పుడు ఇంటికి తగలెడితే మాత్రం నాకేంటి? పిల్లాడికి స్నానం గట్రా చేయించి, ఇంత ఉడకేసుకు తిని అఘోరించేవాణ్ణి. ఏదో ఇవాళ నేను లేచిన వేళ విశేషం బావుండక మీతో ఇన్ని చీవాట్లు తినాలని నా ఒంటి మీద రాసుండబట్టి ఈరోజు తాళం చెవి సునందకిచ్చి వెళ్ళడం మర్చిపోయాను. అయినా మరో తాళం కప్ప కొనుక్కురండి, 2 తాళం చెవుల్ని ఇద్దరి దగ్గర ఉంచుకుందామంటే నా మాట వినిపించుకోరాయే. అంతేగాని నీ తిరుగుళ్ళు మానవన్నమాట" కోపంగా అడిగాడు విఠల్. చెంపలు రెండు గట్టిగా వాయించుకుంది తులసి. "రామ రామ, ఏం మాటలండి అవి? గుళ్ళు గోపురాలకెళ్ళి దేవుళ్ళను, స్వాముల్ని, అమ్మవారిని దర్శించుకోవడం మీకు తిరుగులుగా కనిపిస్తుందా? కాక మరేంటి? మొదటగా నీ బాధ్యతల్ని సక్రమంగా చేశాకనే మిగతా పనులు చూసుకోవాలి. సంసారాన్ని చట్టుబండలు చేసుకుని గుళ్ళు గోపురాల వెంట తిరగమని ఏ శాస్త్రమూ చెప్పలేదు. మనిషి భక్తి మార్గంలో నడవడం మంచిదే కానీ అలాగని అదే మూఢభక్తిగా మారకూడదు. నీపై ఆధారపడ్డ వాళ్ళను ఇబ్బందులు పాల్జేసి వాళ్ళని గాలికొదిలేసి నువ్వు పూజలు పునస్కారములు అంటూ తిరిగితే ఏమిటి ప్రయోజనం?" భర్త మాటలు తులసికి కోపం తెప్పించాయి. "మీలాగా నేను నాస్తికుల ఇంట పుట్టలేదు. తెల్లారి లేచి దేవతార్చన చేస్తే తప్ప పచ్చి గంగైనా ముట్టని నిష్ఠా గరిష్ఠుల ఇంట పుట్టాను నేను. పూజలు, వ్రతాలు నా ఊపిరి, నా ప్రాణం. అయినా నేను రోజూ ఇంత టైం గుళ్ళో తిష్ట వేసి కూర్చుంటున్నట్టు మాట్లాడతారేమిటి? ఏదో ధనుర్మాసం గదా! పంతులు గారు రోజూ గోదాదేవి చరిత్ర వినిపిస్తున్నారు గదా!
అలాంటి పవిత్రమైన పలుకులు చెవినేసుకుంటే పుణ్యమని రోజూ ఉదయం, సాయంత్రం గుడికెళ్ళొస్తున్నాను. ఈరోజు మాతాదేవి ప్రసంగం ఉండబట్టి నేను ఇంటికి రావడం కాస్త లేటయింది. అందులోనూ ఆ తల్లితో ఇవాళ కుంకుమ పూజ, లక్షవత్తుల పూజ జరిపించారు. అవన్నీ చూడ్డానికి నా 2 కళ్ళు చాల్లేదనుకోండి. అవి చూసిన వాళ్ళ జన్మలు ధన్యమయ్యాయి. ఎందరో మగాళ్ళు తమ పనులన్నీ ఓ పక్కకు పెట్టి గుళ్ళోకొచ్చి కూర్చుంటున్నారు. అయినా ఇవన్నీ ఎవరి కోసం చేస్తున్నానండి? మీకోసం, మన బాబు కోసం కాదూ? మీరు బాగుండాలని, మీరు చేసే ఉద్యోగంలో దినదిన అభివృద్ధి చెందుతూ, ప్రమోషన్ మీద ప్రమోషన్‌లు రావాలని, బాబుగాడు ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతూ, బాగా చదువుకుని కలెక్టర్‌గిరి చేయాలని, ఇలా మీ ఇద్దరి కొరకే నా తాపత్రయమంతా. అంతేగాని నేనేదో 100 సంవత్సరాల పాటు ఇక్కడే ఉట్టిగట్టుకు ఊరేగాలని కాదు. కళ్ళు తుడుచుకుంటూ ముక్కు ఎగబేలిస్తూ అంది. సర్లే, మంత్రాలకి చింతకాయలు రాలవు. నువ్వు చేసే నోములు, వ్రతాల వల్ల నాకు ప్రమోషను, బాబుగాడికి చదువు రాదు. కృషి ఉండాలి. కృషి, పట్టుదలే మనిషి పురోభివృద్ధికి దారినిస్తాయి. గాల్లో దీపం పెట్టి దేవుడా నీదే భారం అంటే ఏ పని జరగదు. సర్లే, మనమిద్దరం కబుర్లాడుకుంటూ కూర్చుంటే కడుపు నిండదు గాని, ఉడకేసింది చాలు. ఇప్పుడు కూర, నార ఏం వండొద్దులే. అన్నం అయితే కాస్త పచ్చడి, మజ్జిగ వేసి తగలెయ్యి. తిని పడుకుంటాను. నాకు నిద్ర ముంచుకొస్తోంది. అమ్మగోరూ, అమ్మగోరూ! ఎవరు? రతీ నువ్వటే? ఏవే నిన్నంతా ఏమైపోయావు? పనిలోకి రాకుండా బలాదూరు తిరుగుతున్నావా? అడిగితే ఏదో ఒక సాకు చెప్తావు. సరిగ్గా పనెక్కువున్నప్పుడే ఎగ్గొట్టేస్తుంటావు. ఛీ! విశ్వాసం లేని జాతి మీది. నిన్న అమ్మవారి గుళ్ళోకి ప్రసాదం చేసి పంపించాను. పులిహోర, చక్కెర పొంగలి, దద్దోజనం ఇవన్నీ వండేసరికి అంట్ల గిన్నెలు మోపుడైనాయి. అవన్నీ చచ్చినట్టు తోముకున్నాను. నిన్న రానిదానివి ఈ రోజైనా ఉదయాన్నే వచ్చావా అంటే అదీ లేదు. తగుదునమ్మా అంటే ఇప్పుడు తయారైనావా? పనిమనిషికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండానే చీవాట్లేసింది తులసి. బిక్కచచ్చిపోయి నిలబడింది రతి. అమ్మగోరు, నిన్న మా పేటలోని గుడిసెలకెవరో అగ్గెట్టిసినారండి. 10 గుడిసెల దాకా తగలడిపోనాయి. అమ్మా, నా గుడిసె కాలి బూడిదైపోనాది. ఒంటిమీది కట్టు గుడ్డలు తప్ప మరేటీ మిగల్లేదు. ధర్మతల్లులు తమరే నాకు సాయం చెయ్యాల. నన్ను ఆదుకోవాల. నెల నెల నా జీతంలోంచి ఇరగేసుకుందురమ్మా. నిన్నటేల నుంచి గుక్కెడు గింజనీళ్ళన్నా గొంతులో యేసుకోనేదు బ్రతిమాలుకుంటోంది. చాలులే ఊరుకో. కొంచెం చనువిస్తే చాలు నెత్తికెక్కి నాట్యం చేస్తారు మీ లేబరోళ్ళు. సాయం చెయ్యాలట సాయం. నా దగ్గర పనిచేస్తుంటే మాత్రం నిన్ను నమ్మి ఎవరే నీకు డబ్బు మదుపు పెట్టేది? నేనిలా డబ్బివ్వగానే అలా నువ్వు ఎక్కడికైనా ఉడాయించేస్తే, నువ్వు అచ్చి గీ పెట్టినా ఒక్క రూపాయి ఇవ్వను. అయినా పొద్దుగుంకే వేళ డబ్బు ఎలా ఇస్తాననుకున్నావే? అంటే మా ఇంట్లో ధనలక్ష్మి మీ ఇంటికి చేరాలనే దుర్బుద్ధితోనే గదూ నువ్వు అడుగుతుంది? నీ సంగతి నాకు తెలీదనుకోకు. అన్నీ కుళ్ళు బుద్ధులే. అందుకే నీకు అలా జరిగింది. వెళ్ళెళ్ళు. రతి ముఖం మీదే భళ్ళున తలుపులు మూసుకుంది తులసి. చంటిపిల్లనెత్తుకున్న రతి కళ్ళనీళ్లు పెట్టుకుంటూ అక్కడే నిలబడింది. ఇదంతా పక్క పోర్షన్‌లో నుంచి చూస్తున్న సునంద రతిని పిలిచింది. ఆగు, ఇప్పుడే వస్తాను అంటూ ఆకులో అన్నం, పచ్చడి తెచ్చి రతి ముందుంచింది. రతీ, ముందీ అన్నం తిను చెప్పి చెంబుతో నీళ్లు కూడా తెచ్చిపెట్టింది. రతి 2 చేతులూ ఎత్తి నమస్కరించింది. ఆకలిగా ఉన్న ఆమె ఆవురావురమంటూ అన్నం తినేసింది. చంటిపిల్లకి ఓ గ్లాసుతో పాలు ఇచ్చింది సునంద. రత్తి పిల్లకి పాలు పట్టింది. 2 పాత చీరలు, రవికలు, 2 దుప్పట్లు ఇచ్చి రతి చేతిలో రూ. 50 పెట్టింది సునంద. రత్తికి నోటి మాట రాక నిలువు గుడ్లేసుకునుండిపోయింది కాసేపు. తేరుకున్న తక్షణం సునంద కాళ్ళమీద వాలిపోయింది. ఛాఛా, ఇదేంటి? భలే దానివే! ఇంతలోనే మా సంపదలేవి తరిగిపోవులే వెళ్ళు. 2 అడుగులు వెనక్కి జరిగింది సునంద. అమ్మగోరు, నిన్ను రెక్కలు ముక్కలు చేసుకుంటూ 5 ఏళ్ల నుండి చాకిరీ చేస్తున్న ఇంటిగలమ్మగోరు నాకేటీ ఈనేదు. తమరి కాడ ననే పని చెయ్యకపోయినా ధర్మతల్లివి గనక నా మీద కనికరం సూపెట్టి ఆకలిగున్న నాకు ఇంత అన్నమెట్టి నా ఆకలి, నా బిడ్డ ఆకలి తీర్చడమే కాక ఈ చలికాలంలో కట్టుకోనాకి, కప్పుకోనాకి గుడ్డలిచ్చి పైన పైసలు గూడా ఇచ్చినారు. నా చర్మంతో చెప్పులు కుట్టించినా తవరి రుణం తీర్చుకోలేను. ఆ భగవంతుడు తవర్ని సల్లంగా సూత్తాడమ్మా. అంతంత పెద్ద మాటలెందుకులే రతీ. మనిషికి మనిషి సాయపడకపోతే ఎలా? ఇంక వెళ్ళు, నాకు అవతల పనుంది. రతిని పంపేసి సునంద లోపలికెళ్ళిపోయింది. ఇదంతా గమనిస్తూనే ఉన్న తులసి మూతి 33 వంకర్లు తిప్పింది. భర్త ఇంటికి రాంగానే మనసులోదంతా వెళ్ళగక్కింది. చూశారా ఆ సునంద గడుసుదనం?
నేను పొమ్మన్న దాన్ని పిలిచి అది అడక్కపోయినా సరే పెద్ద గొప్పగా తనకే మంచి పేరు రావాలని, నన్నందరూ ఆడిపోసుకోవాలని మెహర్బానీ కొరకు అలా ప్రవర్తించింది. ఏనాడు ఓ గుడికి, గోపురానికి రావడం గాని, హుండీలో 10 పైసలైనా వేయడానికి ప్రాణం ఒప్పదు గాని, ఆ అలగా మనిషికి మాత్రం రూ. 50 ఇచ్చేసింది. అయిన వాళ్ళకి ఆకుల్లోనూ, కాని వాళ్ళకి కంచాల్లోనూ వడ్డించడం అంటే ఇదే. అయినా నా ఇంట్లో పనిచేసే దానికి నేను పొమ్మన్న దానికి ఆవిడ గారు పిలిచి అవన్నీ ఇవ్వడంలో అర్థమేంటి? నేనింక చస్తే ఆ రత్తిని మన పనిలో ఉంచుకోను. రేపే దాన్ని తీసి పారేస్తాను. తులసి కారాలు, మిరియాలు నూరేసింది. ఆడలేనమ్మా మద్దెల గూడు అందట నీలాంటిదే ఒకామె. అలా ఉంది నీ వ్యవహారం. నీకీ జన్మకి బుద్ధి రాదు. నువ్వు మారవు. మానవ సేవే మాధవ సేవ అంటారు. ఆ మాత్రం జాలి, కరుణ రత్తి మీద లేకుండా పోయింది నీకు. నువ్వు ఎక్కడికో వెళ్ళి భగవంతుణ్ణి దర్శించుకొని, అక్కడి హుండీల్లో మొక్కుబళ్ళంటూ వందలకు వందలు వెయ్యడం గాదు. ప్రతి మనిషిలోనూ భగవంతుడిని చూడగలగాలి. సాటి మనిషిని ఆదుకోవాలనే కనీస జ్ఞానం లేని నువ్వు సునంద గారినెలా అర్థం చేసుకోగలవు? కానీ ఒక్కటి మాత్రం మర్చిపోకు. సాటి మనిషిని మనిషిగా చూడగలిగిన నాడే ఆ భగవంతుడు కూడా మనల్ని చల్లగా చూస్తాడు. నువ్వు ఎన్ని గుళ్ళు తిరుగు, ఎందరు దేవుళ్ళను పూజించు. మానవత్వం మర్చిపోతే మట్టుకు అవన్నీ వృధా. ఆ రోజు తులసి కొడుకు నాని స్కూల్ నుండి ఇంటికొస్తూ రోడ్డు దాటబోయి యాక్సిడెంట్‌కి గురయ్యాడు. అప్పుడే అటుగా వెళ్తున్న రత్తి తక్షణం ఆ పిల్లాడిని రిక్షాలో వేసుకెళ్ళి ఆస్పత్రిలో చేర్చింది. కబురందించడానికి వెంటనే ఇంటికి పరిగెత్తింది. కానీ తులసి వాళ్ళింటికి తాళం పెట్టింది. ఏం చెయ్యాలో తోచక సునందకు చెప్పింది. ఉన్న పళంగా సునంద ఇంటికి తాళం పెట్టి రతితో ఆస్పత్రికెళ్ళింది. డాక్టరు రాసిచ్చిన మందులు, ఇంజెక్షన్లు తెచ్చింది. కాలు ఫ్రాక్చర్ అవ్వడం వల్ల నాని కాలికి సిమెంట్ కట్టు కట్టారు. ఆ పిల్లాన్ని తీసుకొని సునంద, రతి ఇంటికొచ్చేసరికి సూర్యం ఇంటి ముందు కూర్చుని భార్య ఎక్కడికెళ్ళింది తెలీక ఆదుర్దాగా ఎదురుచూస్తున్నాడు. విఠల్ కొడుకు రాక కోసం చూస్తూ ఆలస్యానికి కారణం తెలీక నాని ఫ్రెండ్స్ ఇళ్ళకు ఆదుర్దాగా బయలుదేరబోతున్నాడు. ఇంతలోకి సునంద, రత్తి నానిని రిక్షాలోంచి దించి ఎత్తుకొని లోపలికి తీసుకొచ్చి పడుకోబెట్టారు. అప్పుడే వచ్చిన తులసి గొల్లుమంది. చాలా థాంక్స్ అండి సునంద గారు. మీరు సమయానికి మా వాడిని రక్షించారు. థాంక్స్ చెప్పాల్సింది నాకు కాదండీ, రత్తికి. నానికి యాక్సిడెంట్ జరిగినప్పుడు రత్తి అటుగా వెళ్తూ జనం గుమిగూడడం చూసి ఆసక్తి కొద్దీ దగ్గరికెళ్ళి చూస్తే ఏముంది, నాని రోడ్డుకడ్డంగా పడున్నాడట. క్షణం ఆలస్యం చేయకుండా పిల్లాన్ని రిక్షాలో వేసుకొని ఆస్పత్రిలో చేర్చి ఇంటికొచ్చింది. నానికి కట్టు కట్టించి తీసుకొచ్చేసరికి ఈ వేళ అయింది. ఇవిగోండి మందులు. ఇవి 2 పూట్లా వేయాలి. ఈ మాత్రలు 3 పూట్లా వేయాలి. ఇక నేను వెళ్తానండి. సునంద వెళ్ళిపోయింది. అమ్మగోరు నాను ఎళ్తన్నాను. సిన్నయ్య గారు జాగ్రత్త. అక్కడి నుండి కదలబోతున్న రత్తి దగ్గరికొచ్చి ఆమె 2 చేతులు పట్టుకుంది తులసి. రత్తి, నువ్వు నాకు పుత్రభిక్ష పెట్టావు. నీ రుణం ఈ జన్మకి తీర్చుకోలేను నేను. నీ పట్ల ఎంతో కర్కశంగా ప్రవర్తించినా, నిన్ను పనిలోంచి తీసేసినా, ఆ కోపం మనసులో పెట్టుకోకుండా నా బిడ్డని దిక్కులేని వాడిలాగా అలా నడిరోడ్డు మీదే విడిచిపోకుండా మంచి మనసుతో వాడిని తీసుకెళ్ళి ఆస్పత్రిలో చేర్చావు. నీది ఎంతో గొప్ప మనసు రత్తి. తన మనసులోని మాలిన్యాన్ని కడిగేసుకుని మనస్ఫూర్తిగా రత్తికి కృతజ్ఞతలు చెప్పుకుంది తులసి. చూశావా తులసి, నువ్వు చెయ్యని పూజ లేదు, మొక్కని దేవుడు లేడు. కానీ ఆ దేవుళ్ళలో ఒక్కరైనా వచ్చి నీ కొడుకును రక్షించగలిగారా? కానీ ఆ భగవంతుడే రత్తి రూపంలో వచ్చి మన బిడ్డని కాపాడాడు. ఇప్పటికైనా ప్రతి మనిషిలోనూ భగవంతుడుంటాడన్న సత్యాన్ని గ్రహించు. ఆ రోజు తన గుడిసె కాలిపోయి సర్వం కోల్పోయి రత్తి నీ సహాయాన్ని అర్థించి వస్తే నువ్వు చీకొట్టి పొమ్మన్నావు. అంతేగాకుండా ఏకంగా పనిలోంచి తీసి పారేశావు. కానీ మానవత్వం ఉన్న రత్తి అవేవీ మనసులో ఉంచుకోకుండా వీణ్ణి కాపాడింది. నిజమేనండి. రత్తి మనసు గొప్పది. ఆమె చదువుకోలేదు. 4 ఊళ్ళు తిరిగి నలుగురిని చూసి నేర్చుకుంది లేదు. కానీ అపాయంలో ఉన్న మనిషిని ఆదుకునే సంస్కారం ఉంది. అమ్మగోరు తమరు ఏటేటో అంటున్నారు. అసుమంటి గొప్ప గొప్ప మాటలు నాకేం ఎరుకవుతాయమ్మా! నాను మడిసిని. సాటి మడిసి కట్టంలో ఉంటే సూత్తా ఎట్టా పళ్ళకుంటానమ్మా! అట్లయితే నాకు మొగానికి తేడా ఏంటుంటది సెప్పండి? ఇంత మట్టుకే ఎరిక నాకు. బాగా పొద్దైపోనాది. ఎళ్తానమ్మా! ఇంటికాడ సంటిది నాను కనపడక తల్లడిల్లిపోతా ఉంటది. ఎళ్తానయ్యగోరు. 2 చేతులతోటి నమస్కరిస్తూ అక్కడి నుండి కదిలి వెళ్ళిపోయింది రత్తి. కథ సమాప్తం.